నమస్తే. డీల్ సక్సెస్ కథ క్లైమాక్స్కి ఒక్కసారి పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన ఉదంతం కానించి మొదలు పెడితే నిజంగా జరిగిన పరిస్థితి చాలా విషాదకరమైనది. ఒక కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎవ్వరు కూడా పూడ్చలేరు. అయితే దీని సాకుగా చేసుకొని ఇవాళ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలు చూస్తుంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధము ఇదే ప్రతి ఒక్కరు రోజు అడుగుతున్నారు. ఇవాళ ఇండస్ట్రీని అంతా కూడా ప్రజల ముందు పలచన చేసే భాగం కాకపోతే జరిగిన విషాదం ఏంది, చేస్తున్న రాజకీయం ఏంది? అంశం ఏమైంది? రేవతి భర్త కంప్లైంట్ చేసిండు, తన భార్య చనిపోయింది, దానికి కారణం వీలే అనేసి. అక్కడి నుంచి మొదలుపెట్టిన డ్రామా లాస్ట్కి దిల్ రాజు చెప్తున్న విధానం చూస్తే ఆహా ఓకే ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చిందా అనిపిస్తుంది. కంప్లైంట్ చేసిండ్రు, కేసు రిజిస్టర్ అయింది. A11గా ఉన్న అల్లు అర్జున్ అరెస్టు, తర్వాత ఒక్కరోజు జైల్లో ఉండడం, తర్వాత ఆయన బయటికి రావడం, అక్కడి నుంచి ఒక్కొక్క ప్రక్రియ చూస్తుంటే సో కోర్టులో కేసు నడుస్తుంది. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాటలేంది, ఇమ్మీడియట్లీ ఆ రోజు ఢిల్లీ చిట్చాట్లో మాట్లాడినప్పుడు మీడియా అడిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకోపోతుంది అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పిండు, ఏం జరుగుతుందో కనుక్కొని చెప్తా అని చెప్పిండు. దాని తర్వాత ఒక హిందీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పిండు, అవాక్కులు చవాకులు పేలిండు. వాళ్ళు ఏమైనా దేశాన్ని ఉద్ధరించిరా, బార్డర్లో ఏమైనా చేసిరా, బిజినెస్ చేస్తురు పోతురు అనేసి ఓకే ఇండస్ట్రీని పలుచన చేసే విధంగా మాట్లాడాడు. అక్కడి నుంచి దుమ్ము రేక్కుంటూ పోతే రోజు రోజుకి దాన్ని ఇంకా ఇంకా హీట్ పుట్టించరు. మరి దీనికి మూల కారణం ఏమనుకోవాలా అంటే ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి సక్సెస్ మీట్లో పేరు చెప్పకపోవడమా, రేవంత్ రెడ్డి పేరు చెప్పడానికి తడబడ్డాడు, కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు అనేది తెలియదా అనేది ఒక అంశం. రెండోది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు బర్త్డే వస్తే బర్త్డే విషెస్ ఎవరు కూడా ఇండస్ట్రీ చెప్పలేదు అనేది ఒక కారణమా? ఎందుకు ఈరోజు ప్రజల సమస్యలు అంటే తెలంగాణ రాష్ట్రానికి ఇదొక్క సమస్య ఉందా ఈరోజు? నేను మళ్ళీ చెప్తున్నా అగైన్, ఇదే గురుకుల పాఠశాలలో చదువుకున్న పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతే ఆ శైలజ అనే అమ్మాయి కూడా 23 రోజులు నిమ్స్ హాస్పిటల్లో అంపశయ మీద ఉండి పోరాటం చేసి తుది శ్వాస విడితే ఆ బిడ్డ దగ్గరికి ఎవ్వరు చూడడానికి పోలేదు. మరి ఆ తల్లిది కడుపు కోత కదా, ప్రభుత్వం నుంచి ఏమైనా ఎక్స్గ్రేషియా ఇచ్చిరా? లేదు, ఆ స్కూల్ వాళ్ళని బాధ్యులుగా చేసిరా, సస్పెండ్ చేసిరా? ఇలాంటి వార్తలు ఏవి చర్చకు రాలేవు. ఇలాంటి వార్తలు మాలాంటి వాళ్ళు తప్ప ఎవరు దాన్ని బయటికి కూడా తీసుకురాలేదు. అంటే ఆ బిడ్డ ప్రాణానికి విలువ లేదా? ఆ తల్లిది కడుపు కోత కాదా? ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి. చేనేత కార్మికుల ఆత్మహత్యలు కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, లగచర్లలో జరిగిన ఇష్యూ కావచ్చు, ఈ ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన విద్యార్థులు కావచ్చు. ఇన్ని సమస్యలలో ఏ రోజు అసెంబ్లీలలో ఒక్క నిమిషము కూడా చర్చ పెట్టలేదు. కానీ ఈరోజు జరిగిన విషయాన్ని అంటే శవాల మీద పేలాలు ఏరుకుని అంటారు కదా, బాజాప్తా కరెక్ట్ ఇది యాప్ట్ అవుతుందని చెప్పాలా. ఎందుకు ఇంత ప్రభుత్వం రాద్ధాంతం చేసింది? ఎస్, ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పుడు ఆ కుటుంబానికి పోయిన వ్యక్తిని తీసుకురాలేరు కాబట్టి ఇరుపక్షాలకు న్యాయంగా ఉండేందుకు ఆ కుటుంబాన్ని ఆదుకొనడానికి ఏం చెయ్యాలి అనే దాని మీద కూర్చోబెట్టి ఒక పరిష్కారం చేయొచ్చు. లేదు, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం ముందు ఎవరైనా ఒకటి అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి అతనికి శిక్ష పడాలా, ఆ కుటుంబానికి ఏ విధంగా ఆదుకోవాలనేది న్యాయస్థానం చూసుకుంటుంది కదా. ఇందులో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేంది? కాంగ్రెస్ కార్యకర్తలకు ఎందుకంత నొప్పి వచ్చింది? అల్లు అర్జున్ ఇంటి మీదకి పోయి దాడి చేయాల్సినంత అవసరం ఏంది? మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయినా మా కుటుంబానికి న్యాయం చేయమని అక్కడ పూలకొండలు లాగితే కాళ్ళతో దొక్కినామని చెప్తారు. అసలు మీరెవరు రిప్రజెంటేషన్ అల్లు అర్జున్కి ఇవ్వడానికి? అది న్యాయస్థానం చూసుకుంటుంది కదా.
లేదు మీకు ఆ కుటుంబం మీద ఇంకా ప్రేమ ఉంటే మీరు పిలిచో మీరు ఒక ఇండస్ట్రీకి మెసేజ్ పాస్ చేసి ఆ కుటుంబానికి ఇంత ఇంత ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ఈ రకంగా మీరు ఆదుకోండి, ప్రభుత్వంగా నేను ఇంత ఎక్స్గ్రేషియా ఇస్తున్నాననేసి చెప్పొచ్చు కదా. సినిమా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఏందో ఇందులో అర్థమే కాలేదు. ఆయనని ఏం రెస్పాండ్ అవ్వద్దన్నారా, పక్కకు తప్పుకోమన్నారా, నాకెందుకరా సైలెంట్గా ఉన్నాడా. మొన్న ఏదో తీసుకున్న నిర్ణయంలో ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నామని చెప్పారు. మంచిదే, ఇదంతా కూడా ఎవ్వరూ కాదనరు. కానీ ఇంత రచ్చ దేనికోసం, ఇంత రప్చర్ ఎందుకోసము? సినిమా ఇండస్ట్రీని ఇలా బదనాం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే ఇండస్ట్రీని అంతా నా కాళ్ళ దగ్గరికి రావాలనా? ఇండస్ట్రీ నుంచి ఏమైనా సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ చర్చ ఇప్పుడు బహిరంగంగానే జరుగుతుంది. ఇక 2-3 రోజులు అంత కథ సుఖాంతం అవుతుంది, మాకు అపాయింట్మెంట్ ఇస్తుంది ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్ళి కలుస్తామని దిల్ రాజు మాటలు మరి దేనికి సంకేతం? అంటే ఇంత జరిగితే కానీ కథ సుఖాంతం కాదా? ఇందులో అల్లు అర్జున్ చేసిన మిస్టేక్స్ కంటే కూడా పోలీసుల ఓవర్ యాక్షను, ఇలా మీడియా చూపిస్తున్న వైనము, అసలు క్వశ్చన్స్ ఎట్లొచ్చినాయి బయటికి? ఆయన ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉంటారు? ఏం జరిగిందనే క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పే ఉంటారు. మౌనంగా ఎందుకు ఉంటారు? ఆమె ఎన్ని గంటలకు చచ్చిపోయిందో మీకు వచ్చి చెప్పిరా? ఆయన మాట ఒకటే, చెప్పలేదు, ఫుటేజ్ చూపించి ఉంటారు, బేసిక్ కొన్ని అనుకుంటే. కానీ వీళ్ళకేదో లీకులు ఇచ్చినట్టుగా పోలీసు వాళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు, ఈ ప్రశ్నలు అడగనికపోతారు. ఏవైతే కోర్టులో కేసు ఉండగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టుడు ఎంత తప్పో, పోలీసు వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసిన కూడా తప్పే కదా. అసెంబ్లీలో దీనిపైన గంట చర్చ పెట్టుడు తప్పే కదా. కేసు న్యాయస్థానంలో ఉంది, న్యాయస్థానం తేలుస్తుంది ఎవరు దోషి, ఏం జరిగిందనేసి. ఇంతలోకి ఇంత అత్యుత్సాహం ఎందుకు? సస్పెండ్ అయిన ఏసీపీ అనే వ్యక్తి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎవరో ఉన్నారు కదా, ఎమ్మెల్సీ అట, ఏం మాటలు అవి? సినిమా వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే ఎన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఉన్నాయి. పోలీసులను కించపరిచిర్రు అని మాట్లాడినరు కదా. అట్లాంటప్పుడు వచ్చిన ప్రతి సినిమాని కూడా మనం రివ్యూ చేయాలా? మీరు చేస్తారా? జేబీఎం సినిమాలో ప్రెగ్నెంట్తో ఉన్న లేడీని పోలీసు ఆఫీసరు కాళ్ళతో దన్నిండు, మరి అయ్యాలు ఎందుకో రెస్పాండ్ కాలేదు? మరి అంటే మీకు రాజకీయం కోసం ఏది అవసరమో దాని మీద మాత్రమే రెస్పాండ్ అవుతారా? తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఈ విషయం మీద మాట్లాడొద్దు అని చెప్పిన తర్వాత అక్కడొక ఎమ్మెల్యే ఏమో స్పందిస్తాడు, ఇక్కడ ఒక చిన్న పెదవులు చిన్న గింత పదవులు ఉన్న వాళ్ళు గట్లే ఎగిరిపడతారు, పెద్ద పదవి ఉన్నాయని గట్లనే ఎగిరిపడతారు. అంటే దీని వెనుక ఏం నడుస్తుంది అంటే ఖచ్చితంగా వ్యక్తిగత కక్ష ఏదో కనిపించటం లేదా? ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఏ వ్యక్తి ఉన్నా దీన్ని సామరస్యంగా పరిష్కరించాలి. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని తీసుకురాలేరు కాబట్టి న్యాయస్థానం ఏ శిక్ష విధిస్తుందో దానికి లోబడి జరుగుతుంది. ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలో దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించాలి. కానీ పుష్ప ప్రీమియర్ షో నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇంకా రాష్ట్రానికి ఇదే సమస్య, ఇదే సబ్జెక్ట్ అయినట్టుగా ఇన్ని రోజుల నుంచి డైవర్షన్ డ్రామాలలాగా నడుపుతున్నారంటే ఏంది? ఇంకా రాష్ట్రంలో సమస్యలు లేవా? మరి ఇదే ఇష్యూని ఎందుకు నడపలేదు? ఇదే ఆ అమ్మాయి నిమ్స్లో శైలజ అనే అమ్మాయి చనిపోతే ఎందుకు ఇష్యూని నడపలేదు? కనీసం ఆ కుటుంబం దగ్గరకు ఎవరన్నా పరామర్శించిరా? ఇలా సీతక్క పుష్ప సినిమా గురించి మాట్లాడతారు, ఇంకెవరో పుష్ప సినిమా గురించి మాట్లాడతారు. కానీ ప్రభుత్వ వైఫల్యము ప్రభుత్వం చంపినట్టే అది లెక్క. మరి ఎందుకు మీ తప్పు కదా, మీరు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు? ఆ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదు? అంటే ఆ బిడ్డ కాదా? ఆ తల్లిది కడుపు కోత కాదా? కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ అనే వ్యక్తి చనిపోతే మీకు సంబంధించిన మీ పాలోళ్ళు చనిపోయి ఉత్తరంలో మెన్షన్ చేసి మరణ వాంగ్మూలంలాగా మెన్షన్ చేసి పేర్లతో సహా పెడితే మరి దాని మీద ఎక్కడ రియాక్షను? లగచర్ల బాధితులు పాపం తమ భూములవి
ఒకవైపు కలెక్టర్ మా పైన దాడి జరగలేదని చెప్తే కూడా మీరు తీసుకుపోయి జైల్లో కొట్టి జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే దానిపైన చర్చ లేదు. దానిపైన ఎందుకు ఎవరు నోరు మెదపరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని అంశాలు ఉన్నాయి. ఆశా వర్కర్ల పైన పోలీసులు బూతులు మాట్లాడితే ఆ పోలీసుల గురించి ఏ మహిళా మంత్రి కూడా ఎందుకు మాట్లాడలేదు? అంటే మీకు ఏది అవసరమో, నేను ఏడున్నా నేను హీరోనే అంటే, నేను కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న హీరోనే, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న హీరోనే, ఇలా ముఖ్యమంత్రిగా ఉన్న హీరోనే, ఎవడైనా నా కాళ్ళ కిందికి రావాల్సిందే అనే ఉద్దేశంతో ఇక్కడ సమస్య ఒకటి జరిగితే దాన్ని రోజు పేలాలు ఏరుకుంటున్న వైనం కాదా? ఎస్, చూపిస్తా. ఆ మాటలు మీకు ఎందుకు అనిపించింది నాకు డీల్ సక్సెస్ అనే మాట? సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానంటారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు టైంలో అడుగుతున్నామని ఏమనుకోకండి, కంప్లైంట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలనుకున్నారు అంటే నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసి, సో ఈయన ఇప్పుడు వెనక్కి తీసుకుంటానంటున్నాడు. ఓకే, మంచిది. కానీ ఏం జరిగింది ముందు? ఇలా జరిగింది అనేసి, నా భార్య చనిపోవడానికి కారణం ఇది అనేసి ఈ వ్యక్తి కేసు పెట్టిండు. ఈ రోజు నేను వెనక్కి గతంలో కూడా చెప్పిండి, ఇప్పుడు ఆయన తీసుకొచ్చేసి మాట్లాడిపించి వెనక్కి తీసుకుంటున్నారు అని అనేసి. రెండోది, దిల్ రాజు మాట్లాడుతున్న అంశాలు కూడా దేనికి సంకేతం అనేది ఒక్కసారి, అంటే ఇండస్ట్రీకి అపాయింట్మెంట్ ఇచ్చింది, వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీకి మధ్యలో ఇక ఒక సయోధ్య కుదురుస్తాము అంటే ఒక డీల్ సక్సెస్ అయిపోయింది అనేదా ఇక్కడ? అంటే చూస్తున్న జనాలందరూ ఇలా పిచ్చోలే కదా. వారం 10 రోజుల నుంచి ఇష్యూని మీరు నడుపుకుంటూ వస్తూ సమస్యలన్నిటిని గాలికి పట్టించి సంక్షేమ పథకాల విషయాలు ఎక్కడ బయటపడతాయో, జనాలు ఎక్కడ నిలదీస్తారో అనేసి ఇవాళ మీరు మీ వ్యక్తిగత దానికి, మీ కక్ష సాధింపు కోసము ఇన్ని రోజులు నడిపారు. అయిపోయి ఇటు నేషనల్ మీడియా, ఇటు స్టేట్ మీడియా, ఇటు లోకల్ ఛానల్స్, సోషల్ మీడియా అన్నీ కలిపి అల్లు అర్జున్ గురించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇచ్చుకుంటూ పోయినరు. సో మీకు హ్యాపీ. సమస్యలు ఎవడు మాట్లాడిండు? ఈ సంక్షేమ పథకం రావట్లేదు, ఆ సంక్షేమ పథకం రావట్లేదు, రుణమాఫీ పైన చర్చ లేదు, గురుకులాల పైన చర్చ లేదు, అసెంబ్లీలోనే అంతసేపు సమయం వృధా చేసారు. చేయాల్సిన ఎస్ చేయండి, ఒక 5 నిమిషాలు ఒక చర్చ. ఎందుకంటే న్యాయస్థానంలో నడుస్తుంది ఆల్రెడీ. ఇదే ఈ కార్ రేసు విషయంలో చర్చ జరపమంటే ఆల్రెడీ అది న్యాయస్థానంలో ఉంది కదా అని మాట్లాడుతున్నారు. మరి ఇది కూడా న్యాయస్థానంలోనే ఉంది కదా. అంటే దానికంటే మీకు ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అక్కడ మాత్రమే దాన్ని పిక్ చేసుకుంటారా? ఇవాళ సీసీటీవీ ఫుటేజు ఎట్లా విడుదల చేస్తారు పోలీసు వాళ్ళు కూడా? కేసు న్యాయస్థానంలో ఉంది కదా. అంటే ఏది అవసరమో అది పిక్ చేసుకున్నారు. ఏది ఎడిట్ చేయాలో సీసీటీవీ ఫుటేజ్ని కూడా అదే ఎడిట్ చేసి బయట చూపించారు. లోయర్ బాల్కనీలో ఏం జరిగింది, అప్పర్ బాల్కనీలో ఏం జరిగింది అనేది. అయినా ఒకటి, అసలు ప్రభుత్వాలు ఏం మెసేజ్ ఇవ్వాలి? సినిమాకు పర్మిషన్ ఏమిచ్చిరు, ఆ పర్మిషన్ బెనిఫిట్ షోలకు ఇచ్చినప్పుడు మీరు ఏమేం క్లాజెస్ పెట్టారు? అసలు ఎంతమంది వస్తారు? అసలు ఆక్యుపెన్సీ ఎంత ఉంది? వాళ్ళు వస్తామన్నప్పుడు అంటే పోలీసుల బాధ్యత అంతే ఉండాలి, నిర్వాహకుల బాధ్యత ఉండాలి, ఇక్కడ మెయిన్గా వీళ్ళ బాధ్యత కూడా ఉండాలి. సినిమా హీరో ఎస్ వాళ్ళు కూడా ఊరేగింపుగా రావడం అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. జైలు కోయటలో తొడగొట్టి సవాల్ చేస్తూ జైల్లో నుంచి వస్తూ కూడా మళ్ళీ ర్యాలీలుగా వస్తున్న నేపథ్యంలో నేను ఒక హీరోని కదా, నా సినిమా ప్రమోషన్ కోసం నేనే వస్తే తప్పేంటి అన్న నేపథ్యంలో ఆయన వచ్చింది. ఇక్కడ బలైంది ఒక కుటుంబం. ఈ కుటుంబం బలవడము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సమస్యలన్నీ పక్కన పెట్టించారు. అట్లా ప్రభుత్వ వైఫల్యం వల్ల కూడా కుటుంబాలు బలైనప్పుడు ఇట్లనే చర్చ జరపండి, ఇన్ని రోజులు నడపండి, ఆ కుటుంబానికి ఒక మేలు జరిగేంత వరకు. ఈరోజు మరి మీరు శైలజ కుటుంబానికి ఏం న్యాయం చేసిరు? కొడంగల్లో చనిపోయిన ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యుల పేరు రాసి చనిపోతే ఏ కేసులు ఉన్నాయి? ఏం ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా? కేవలం ఒక కక్ష సాధింపు చర్య, ఒక ప్రతీకార చర్య. అసలు ఎట్లా చేస్తారు? అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఎట్లా చేస్తారు? ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వం చెప్పాలి, లేదనంటే అది కోర్టులు చెప్తాయి కదా. ప్రభుత్వం పిలిచి అల్లు అర్జున్నో లేకపోతే ఆ నిర్మాత మండలిలో ఎవరినో పిలిచి సయోధ్య కుదుర్చుకొని ఇట్లా కాదు వాళ్ళకి ఇంత చేయండి అని చెప్పి దీన్ని పబ్లిక్ని రెచ్చగొట్టేలాగా
వాళ్ళ అంటే ఎవరన్నా ఉంటారా? ఒక మనిషి చనిపోయిందంటే లేదు లేదు నేను సినిమా చూసినాకనే బయటకు వస్తా అని చెప్పి, అంటే అతను వచ్చి వీళ్ళకి ఏదో చెవిలో చెప్పినట్టుగా అక్కడ వ్యక్తి క్యారెక్టర్ను కూడా మీరు పనంగా పెట్టే ప్రయత్నం చేశారు. అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అవసరం లేదా? తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది కళాకారులు ఉన్నారు కదా. దానివల్ల మనకు ప్రభుత్వానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గానైతే పైసలు అయితే వస్తున్నాయి కదా. ఎవరన్నా ఇష్యూని పెద్దగా కాకుండా చూసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. అది కోర్టులో నడుస్తున్న కేసు, నిజంగానే తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. దీని ఇంత రాద్ధాంతం దేనికోసం చేసిరు? అంటే ఏం సెటిల్మెంట్ కోసం చేసిరు? ఇండస్ట్రీ కాళ్ళ దగ్గరికి తెచ్చుకోనిక సెటిల్మెంట్లా? దాంతోపాటుగా ఇంకేదన్నా అంటే ఒకే దెబ్బకు రెండు పెట్టాలు అంటారు కదా, లడ్డూ కావాలా నాయన, ఒకటా రెండా మూడా అన్నట్టుగా దేనికోసం చేసిరు ఇదంతా? సెటిల్మెంట్ల కోసమా? డీల్ సెటిల్మెంట్ల కోసమా? ఇండస్ట్రీ నా కాళ్ళ దగ్గరికి రావాలి, ఇండస్ట్రీలో నా పేరు గుర్తులేదు, ప్రతిరోజు నా నామస్మరణే చేయాలనేసా? అయిపోయా డీల్. మన చేతిలో ఆయుధం ఉంది కదా అనేసి ఆయుధాన్ని మనం చూపించి భయపెడుతూ ఎదుటి వ్యక్తుల్ని మన గుప్పిట్లో పెట్టుకోవాలనేసా? దీనివల్ల ఏమైంది? రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిని లేదా? జరిగిందే చాలా హృదయ విదారకమైన సంఘటన. దాంతోపాటుగా వాళ్ళు ఇండస్ట్రీ వెళ్ళిపోతామనే పరిస్థితికి వచ్చింది అని అంటే ఇక్కడ ఇండస్ట్రీ ఉండొద్దు అంటే ఇక్కడ మీరు మీ గురువుకి ఏమన్నా ఫేవర్గా చేయాలనుకుంటున్నారు, ఇక్కడ ఇండస్ట్రీ ఉండొద్దనా? అంటే ఇక్కడ కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే మాట్లాడిన విధానం కావచ్చు, రిటైర్డ్ అయిన ఏసీపీ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండంటే ఎవరి అండతో ఆ ప్రెస్ మీట్ పెట్టిండు? అంటే కించెత్తు భయం అన్న ఉందా? అంటే ఇదంతా కూడా ఒక ప్లాంటెడ్గా చేసిరు, ఒక భయంకరమైన కుట్ర మధ్యలో జరిగింది అనిపిస్తుంది. దీనంతా చూస్తుంటే ఒక కుట్ర కోణంలో కనిపిస్తుంది. ప్రభుత్వం చేసిన ఫెయిల్యూర్స్ వల్ల చనిపోతే మాత్రం ఒక్కరూ మాట్లాడరు. సినిమాలు మెసేజ్ పుష్ప సినిమా ఒక స్మగ్లింగ్ చేసే సినిమా అని మాట్లాడుతున్నారు కదా, అట్లాంటి సినిమాకు అవార్డు ఎట్లొచ్చింది అంటారు కదా. మరి అట్లాంటి సినిమాకి బెనిఫిట్ షోకి ఎట్లిచ్చిర్రు, టికెట్లు పెంచుకోనికి ఎట్లిచ్చిర్రు? ఇన్ని నేపథ్యాల మీద ఒక భయంకరమైన కుట్ర జరిగిందని మాత్రం ఎవరైనా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ గమనిస్తే మాత్రము అంటే కంప్లీట్గా ఇండస్ట్రీ మీద ఒక రకమైన విద్వేషాన్ని రుద్దే ప్రయత్నం చేసిర్రు. అంటే ఇక్కడ వీళ్ళు కోట్లు సంపాదిస్తారు, 100,000 కోట్లు కాబట్టి అనేసి ఒక కుల్ల. దాన్ని మీరు చెప్పాలనుకుంటే అసలు మీ సినిమాలే తక్కువ బడ్జెట్లో తీయండి, మీకు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి, టికెట్లు రేట్లు పెంచుకోనికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలని మాట్లాడుండ్రి. కానీ దీని వెనక ఇక్కడ ప్రభుత్వ లోపం లేదా, పోలీసుల లోపం లేదా? దీన్ని అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ ఇలా ఇండస్ట్రీకి మొత్తం రుద్దేసి ఇలా ఇండస్ట్రీ మొత్తం పెద్దలు మొత్తం మీ కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా చేసుకోరంటే డీల్ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.